హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్రహ్మి కబుర్లు విత్ మీ బ్రహ్మానందం. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఈరోజు మళ్ళా మీకోసం మరోసారి కొత్త వంటకంతో రావడం జరిగింది. చూస్తున్నారు కదా ఈ రైస్, ఇది చిలకడ దుంపల పచ్చడి అన్నమాట. సో చిలకడ దుంపలతో మనం పచ్చడి తయారు చేసాం ఈరోజు. ఈ పచ్చడి ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు వివరిస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీకు తెలిసిన సర్కిల్లో షేర్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ను ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఏ విధమైన ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఫ్రెండ్స్, ఈరోజు మనం చిలకడ దుంపల పచ్చడి తయారు చేసుకోవడం కోసం కావలసిన పదార్థాలు చూద్దాం. మొదటిగా చిలకడ దుంపలు 3 తీసుకున్నాం. 300 గ్రాములు వచ్చినాయి మాకు. మినపప్పు 2 స్పూన్లు, శనగపప్పు 2 స్పూన్లు, జీలకర్ర 1 స్పూను, ధనియాలు 1/2 స్పూను, వెల్లుల్లిపాయ 1, చింతపండు 2 కాడలు, అలానే ఎండుమిర్చి 18 నుంచి 15 వరకు పడతాయి. మీ కారానికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. ఇవి మనకి కావాల్సిన పదార్థాలు. ఫ్రెండ్స్, పచ్చడి తయారు చేయడం కోసం మొదటగా చిలకడ దుంపలను మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా చెక్కు తీసుకోవాలి. ఇది చెక్కు తీసుకున్న తర్వాత మనం ముక్కలను కోసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం చిలకడ దుంపలు ముక్కలు కట్ చేసేసుకోవాలి. ఇక పచ్చడి తయారీలోకి వెళ్ళిపోదాం పదండి. ఫ్రెండ్స్, మనం చిలకడ దుంపల పచ్చడి తయారు చేయడం కోసం మొదటగా స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించిన తర్వాత దానిపైన బాండి పెట్టి ఒక గుంట గట్టి ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మినప్పప్పు, శనగపప్పు వీటిని వేసుకోవాలి. వాటిని ఫ్రై చేయాలన్నమాట. ఫ్రెండ్స్, ఇవి వేగిన తర్వాత ధనియాలు, జీలకర్ర కూడా వేసుకుని వేపుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. వీటన్నిటిని మనం ఎర్రగా వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చడి తయారీలో వీటిని మాత్రమే ఫ్రై చేయాలి, చిలకడ దుంపలు ఫ్రై చేయకూడదు. ఫ్రెండ్స్, మీరు చూస్తున్న విధంగా మనకి ఫ్రై అవ్వాలన్నమాట. ఇలా ఫ్రై అయినట్లయితే వీటిని స్టవ్ పై నుంచి దించేసుకోవచ్చు. ఇప్పుడు పచ్చడి తయారీకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మనం ఏదైతే ఇప్పుడు ఫ్రై చేసుకున్నామో ఆ ఫ్రై చేసుకున్నటువంటి మిశ్రమం మొత్తాన్ని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. దీంట్లోనే చింతపండు, వెల్లుల్లిపాయ కూడా వేసుకోవాలి. ఇప్పుడు మీ రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి. దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. ఇది నలిగిన తర్వాత కొద్దిగా చిలకడ దుంపల ముక్కలు కూడా వేసేసుకుంటూ కొద్దిగా వేసుకుంటూ మళ్ళా మిక్సీ పట్టుకోండి. ఫ్రెండ్స్, మనం కొబ్బరి పచ్చడి తయారు చేసుకుంటాం కదా, అదే విధంగా మీరు కొద్దిగా వాటర్ కూడా పోయాలన్నమాట ఈ పచ్చడి తయారీలో మిక్సీ పట్టేటప్పుడు. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మనం చిలకడ దుంపల పచ్చడి అనేది ఈ విధంగా తయారు చేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని తాలింపు వేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ పచ్చడిని తాలింపు వేయడం కోసం మనం మొదటగా స్టవ్ పైన బాండి పెట్టుకుని కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కింది. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు మనం మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు వేస్తున్నాం. ఇది ఫ్రై అయింది. ఇప్పుడు మనం ఎండుమిర్చి, కరివేపాకును కూడా వేస్తున్నాం. వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత మనం తయారు చేసుకున్నటువంటి పచ్చడి కూడా వేసేసుకోవాలి. మనం పచ్చడి వేసేటప్పుడు స్టవ్ ని ఆఫ్ చేసేయాలన్నమాట.
ఒకసారి ఆ మిశ్రమం మొత్తాన్ని కలుపుకుని స్టవ్ పై నుంచి దించేసుకోవాలి. దీంతో మన పచ్చడి తయారైపోయింది. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం సర్వింగ్ బౌల్లోకి మన పచ్చడిని తీసేసుకోవడమే. ఇంత ఈజీగా మనం టేస్టీ చిలకడ దుంపల పచ్చడి తయారు చేసుకోవచ్చు. మీ ఇంట్లో పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. పిల్లలకు కూడా బలమైన ఫుడ్ అనమాట, హెల్దీ ఫుడ్. సో ఖచ్చితంగా ట్రై చేస్తారని ఆశిస్తున్నాము. మీరు ట్రై చేసిన తర్వాత మీకు పచ్చడి ఎలా వచ్చింది అన్నది మాకు కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీకు తెలిసిన సర్కిల్లో షేర్ చేయండి. మన బ్రహ్మీ కబుర్లు యూట్యూబ్ ఛానల్ను ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.